త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. మావయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అత్తయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే నాన్న, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తా అమ్మా. కూర్చోరా, కూర్చోండి. జరిగిన దాని గురించి ఇప్పుడు నేను చర్చించడము, దాన్ని సమర్థించి నేను చేయడము నాకు ఇష్టం లేదు. మమ్మల్ని క్షమించరా. చెయ్యని తప్పుకి నువ్వెందుకురా క్షమాపణ అడగడం? నేను మధు విషయంలో చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాను అని, తను ఎంతో తెలివిగలదని, ఇంటిని సరిగ్గా సరిదిద్దుకునే తత్వం ఉన్న అమ్మాయని, అందరితోటి కలిసిపోతుంది, ఎలాంటి పేచీలు రావు అని ఎంతో నమ్మాను. కానీ ఇంత తొందరపాటుతనంతో కాపురాన్ని పాడు చేసుకుంటుందని నేనస్సలు ఊహించలేదు. రాజా, ఎంతైనా అది చిన్నపిల్ల. ఏదో భర్త గురించి అపార్థం చేసుకొని దూకుడుతనంతో ఏదో చేసింది. మనసులో పెట్టుకోకయ్యా. లేదమ్మా, మొన్నటి వరకు నేను తనని అన్ని విషయాల్లోనూ సమర్థించుకుంటూ వచ్చాను. కానీ తనిప్పుడు చేసిన పని వల్ల అందరం హర్ట్ అయ్యాం. అందర్నీ తను ఎంత ఇబ్బంది పెట్టిందో తనకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. దేవకెప్పుడు చాలా ఓపిగ్గా ఉంటుంది, అలాంటిది తనే చాలా డిస్టర్బ్ అయిపోయింది. నిజమే అన్నయ్య, తన వల్ల మీ అందరికీ ఇబ్బందే. తన తరపున మేము క్షమాపణ చెప్తున్నాం. అల్లుడు గారి గురించి మధు అపార్థం చేసుకుంది, క్షమించండి. మీరు మీ అమ్మాయి గురించి క్షమించమని అడుగుతున్నా, నందు గురించి మనసులో ఒక ఆలోచన ఉండొచ్చు. వాడప్పుడు అలా చేయకపోతే మధు ఇప్పుడు ఇలా చేసేది కాదు కదా అని. నిజమే, నందు అనాలోచితంగా ఒక పని చేశాడు. కానీ వాడు చేసిన తప్పును తెలుసుకుని మీ అమ్మాయి వెంటపడి మరీ పశ్చాత్తాపాన్ని తెలియజేశాడు. తను నమ్మలేదు. అప్పుడు తప్పెవరిది? సరే, నందు తప్పు చేశాడనే అనుకుందాం. నిజంగా పశ్చాత్తాపడకుండా దాచిపెట్టాడనే అనుకుందాం. అప్పుడేం చేసుండాలి? తను ఈ ఇంటి కోడలు. ఇక్కడ ఏదైనా సమస్య వస్తే అత్తమామలం మేమున్నాం. మాతో మాట్లాడి ఆ సమస్య ఏంటో మాకు చెప్పి మా ముందు నిలదీసుంటే మేమే తన తరపున నిలబడేవాళ్ళం కదా. అలా చేసిందా? లేదు. పోనీ సరే, మాకు చెప్పలేదు, మీ ఇంటికొచ్చింది. అక్కడికొచ్చిన తర్వాత కనీసం మీతో అయినా చెప్పుంటే పెద్దవాళ్ళం కలిసి మాట్లాడేవాళ్ళం కదా. సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? అప్పుడు పెద్దవాళ్ళు ఉమ్మడి కుటుంబం ఉన్నదెందుకు? చాలా తప్పురా రామచంద్ర ఇదే. సారీరా రాజా. నువ్వు సారీలు సంజాయిషీలు చెప్పడం వల్ల ప్రయోజనం కూడా లేదురా. సరి చేసుకోవాల్సింది మధు. ఈ విషయం తనకు చెప్పండి. అలాగే అన్నయ్య గారు, తనకి చెప్పాల్సిన బుద్ధి మాటలన్నీ చెప్పాం. మున్ముందు ఎలాంటి పొరపాట్లు జరగవన్నయ్యా.
సరే, నాకు కాస్త పనుంది, నేను బయటికి వెళ్తున్నాను. అన్నట్టు రేపు కోర్టులో కేసు హియరింగ్కి వస్తుంది. లాయర్తో అన్ని విషయాలు మాట్లాడేశాను. నేను కోర్టుకు రావడం కుదరదు. ఇందుకు ఈ విషయం చెప్పి లాయర్ తోటి ఫాలోఅప్ చేసుకోమని చెప్పు. అలాగే. అన్నట్టు సుధీర్కి మరో 3 రోజుల్లో నిశ్చితార్థం జరుగుతుంది. అందరూ తప్పకుండా వచ్చేయండి. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.